దేశంలోనే లేత బ్యాచిలర్ ఉన్నాడు కదా రాహుల్ కాక మళ్ళీ యాత్ర పెడుతున్నాడట. ఇక జోడో యాత్ర అయిపోయింది కదా, మళ్ళీ అది అయిపోయాక ఇప్పుడు ఏం పెడుతున్నాడు, భారత్ న్యాయ యాత్ర పెడుతున్నాడు. ఇక ఇది ఏనే నుంచి తిరుగుతుంది, ఎట్లా తిరుగుతుంది, దీని ఉద్దేశం ఏంది, దీని కథ ఏందంతా వెనక సీరు చెప్పుకొస్తాడట. మొత్తం యాత్ర మీద పెట్టి ఇక దేశ భవిష్యత్తు ఏందో, కథ కాంగ్రెస్ ఏందో తెలుస్తా అని చెప్పని రాహుల్ కాక మళ్ళీ బయలుదేరిండు అనుకో రాదురి. ఇక వచ్చే జనవరిలో సురువు అవుతుందట యాత్ర. మరి ఆ యాత్ర విషయాలు ఏందో ఏం కథో అరుచుకొద్దాం రారి పురాగా. రాహుల్ కాక మళ్ళీ సురువు చేస్తున్నాడు కదా, యాత్రకు రెడీ అవుతున్నాడు. భారత్ జోడో యాత్ర ముగింపు అయిపోయింది కదా. ఇక ఈ పేపర్ 2024 జనవరి 14 నుంచి మార్చి 30 దాకా ఒక యాత్ర పెడుతున్నాడు, భారత్ న్యాయయాత్ర. ఇక ఈ పేరుతోటే పోతున్నాడట. ఇప్పుడు రాహుల్ న్యాయయాత్ర మణిపూర్లో సురువు అయిందంటే మార్చి 30 తేదీన ముంబైలో ముగుస్తుందట. మొత్తం 6200 కిలోమీటర్లు జరిగేది ఉన్నదట. ఇక 14 రాష్ట్రాల దాకా కొనసాగుతుందట ఈ యాత్ర. ఇప్పటికే 85 జిల్లాలలో రాహుల్ సభలు నిర్వహించేది ఉన్నదట. దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం చేపట్టబోతున్న ఈ యాత్ర అని దండిగా చెప్పుకొస్తున్నాడు మన కాక. ఇక అందుకే భారత్ న్యాయయాత్ర అనే పేరు కూడా పెట్టిరట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక ఇటు బస్సు యాత్ర, పాదయాత్ర కూడా కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా చెప్పుకొచ్చిండు. రాహుల్ గాంధీ ఈజ్ డూయింగ్ ఏ యాత్ర విత్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ భారత్ జోడో యాత్ర. సర్టన్లీ దిస్ యాత్ర is going to interact with the youth of this country, women of this country, or marginalized people, different areas of the people. This yatra will cover a distance of 6,200 kilometers. Basically, mode of yatra is a bus yatra. Bus yatra allow maximum access to the people on the way, but it will also have a short stretches of walking every now and then. ఇక భారత్ జోడో యాత్ర చేసిన అనుభవంతో రాహుల్ యాత్ర చేయబోతున్నాను కూడా అంటున్నారు కదా. మొత్తం మీద అయితే గట్టిగానే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కథ ఏదో. ఇక ఈ యాత్రతోటి యువతలను, మహిళలను, అనగారిన వర్గాలని రాహుల్ డైరెక్ట్గా పోయి ముఖాముఖి మాట్లాడతారట. ఇక ఇప్పటికే మణిపూర్ నుంచి సురువు అయిందంటే భారత్ యాత్ర నాగాలాండ్, అస్సాము, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదకెళ్ళి గుత్తపట్టినట్టు తిరిగి వస్తాడట. మొత్తం మీద ఈసారి బస్సు యాత్ర, పాదయాత్ర లెక్క మొత్తం మీద నడుస్తుందట. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు పెద్దగానే చేస్తారు కసరత్ అనేది, దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది కదా. ఇక ఇప్పటికే మీటింగ్లు ఇట్లా జోరుగా పెడుతురు కదా. అందుకే ఏదన్నా దేశంలో కూడా రావాలనే దాని మీద ఇక జోరు యాత్రలు సురువు చేసినట్టు రాహుల్ కాక.